ఆయన చేస్తూ ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు, మాట మాటకి ఈరోజు తడువుకుంటున్నాడు. ఏ విధంగా తయారైనాడంటే ఎస్సీలంటే శత్రువుగా చూసే వ్యక్తి ఆ ఎస్సీ దగ్గర ఒకడెవడవాడు ఒక జడ్జిగా పనిచేశాడు. 2 నిమిషాలే ఆ జడ్జిగా పనిచేసిన వాడు మీకందరికి కూడా తెలుసు. నిన్న స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఏమని ఇచ్చినాడంటే ఆ దరిద్రుడు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను ఎస్సీల గురించి ఎటువంటి పరిస్థితులు వాడు ఎంత దరిద్రుడైనా వాని గురించి విమర్శించదలుచుకోవాలా. కానీ జగనన్నని ఎంత అసహ్యంగా మాట్లాడినాడంటే ఒక పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ అయితే ఈ జడ్జిగా పనిచేసినటువంటి వాడు పేరేం పేరు అతని పేరు కాదు సార్, నిన్న ఇచ్చినాడు స్టేట్మెంట్. శ్రావణ కుమారుడు మాట్లాడుతున్నాడు జగనన్నని తరిమి కొట్టాలంట. అంటే జగనన్నని ఎందుకు తరిమి కొట్టాలో నాకు అర్థం కాల. నువ్వు ఎస్సీగా పుట్టినోడు, నువ్వు అంబేద్కర్ ఆశయాలతో నిజంగా నువ్వు ముందుకు కానీ వచ్చుంటే, నువ్వు ఎస్సీ కులంలో పుట్టుంటే, మనమందరూ అమ్మ అబ్బకు కానీ పుట్టుంటే, ఎస్సీలుగా పుట్టుంటే నీ నోట్లో ఆ మాట రాకూడదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దేశ చరిత్రలోనే మనకు అంబేద్కర్ దేవుడు, అందరికీ దేవుళ్ళు, ఒక్కొక్క మతానికి ఒక్కొక్క దేవుడు అయితే మన అంబేద్కర్ ఎస్సీలకి దేవుడిగా మనం భావించాము. అందరికీ దేవుడు జగన్మోహన్ రెడ్డిగా భావిస్తున్నాం మనం. అటువంటి దేవుడి యొక్క విగ్రహాన్ని మన విజయవాడలో 125 అడుగుల ఎత్తున ఆయన నిర్మిస్తూ ఉంటే అది తప్పంటాడు ఆ మహానుభావుడు. ఎందుకు ఈ మాట అంటుండే ఒక్కతూరి మీరు అందరూ కూడా ఆలోచించండి. రెండోది బీసీలు అంటాడు. ఎప్పుడు చూసినా బీసీలు మోసారు చంద్రబాబు నాయుడిని. చంద్రబాబుని కానీ అది మోసింది ముందు ఎన్టీ రామారావుని మోసారు బీసీల్లో రామారావు కృష్ణుడి వేషం వేస్తాడని, రామారావు అంటే అభిమానంతో బీసీలంతా కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీని వదిలి ఎన్టీ రామారావు పార్టీ పోశారు. అటువంటి బీసీలు పార్టీని మోస్తే ఈ చంద్రబాబు నాయుడు వచ్చి బీసీలకి ఏం చేశాడంటే, ఎక్కడైనా బీసీలకి ఒక లేఅవుట్ ఇచ్చి కనీసం ఒక 10 మంది ఇళ్ళు కట్టించినట్టు చరిత్ర బీసీలకి చెప్పినాడా? రేపు చెప్పమని నేను అడుగుతున్నా. అదేవిధంగా బీసీలకి ఎంతసేపు యాదవులు నా మనుషులు అన్నాడు, యాదవులు లేకపోతే నేను లేదన్నాడు. కనీసం ఒక పార్లమెంట్ ఒక రాజ్యసభకు కూడా ఒక బీసీని పంపించాల. ఈరోజు జగనన్న 2 బీసీలని రాజ్యసభకు పంపించాడు, 2 బీసీలని రాజ్యసభకు పంపించాడు, ఇంకొక 2 బీసీలని 4 పంపించాడు. ఈరోజు బీసీలుగా ఉండే వాళ్ళని 4 యాదవ్స్కి మన ఎమ్మెల్సీ సీట్ ఇవ్వడం జరిగింది. 175 సీట్లుంటే బీసీలకి 45 సీట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు 31 ఇచ్చాడు. ఈరోజు కేబినెట్లో ఎస్సీలో 5 మందికి ఇస్తే మంత్రులుగా చంద్రబాబు 2కి ఇచ్చాడు. ఈరోజు ఆ 2 ఎస్సీలు కూడా ఒకరు హోమ్ మినిస్టర్గా 2 పనిచేశారు. ఎందుకు ఈ విధంగా చెప్తున్నంటే బీసీలు అంటున్నాడు. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి మన తల్లులకు కూడా వాళ్ళు పని చేయలేరని 45 నుంచి 60 సంవత్సరాలు ఉన్న వ్యక్తులకు అందరికీ కూడా మహిళలకు కూడా 18,700 రూపాయలు ఇచ్చి మనల్ని ఆదరిస్తున్నాడు. అమ్మఒడి అని ఎందుకు చెప్పారంటే ఆ అమ్మఒడి మనల్ని కాపాడుతున్నది. ఒకప్పుడు మన బిడ్డలు షూ వేసుకొని పోలేరు, పుస్తకాలు ఉండవు, గుడ్డలు ఉండవు, ఆకిలితో అలమటిస్తున్నారు. మనమందరూ పెద్ద వాళ్ళ ఇంట్లో పని చేస్తున్నాము. వాళ్ళ బిడ్డలు షూ వేసుకొని బూట్లు వేసుకొని పుస్తకాలు వేసుకొని పోతా ఉంటే ఆ తల్లిదండ్రులు బాధపడుతున్నారు. దాన్ని గ్రహించినటువంటి వ్యక్తే మన జగనన్న. అందుకే అమ్మ ఒడి పెట్టి కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకే కాదు అందరికి కూడా పుస్తకాలు ఇచ్చాడు, షూ ఇచ్చాడు, గుడ్లు ఇచ్చాడు, కిట్లు ఇచ్చాడు. అదేవిధంగా హెల్త్ పరంగా తీసుకుంటూ కూడా అన్ని ఏర్పాట్లు చేసే శక్తి ఆయనకు వచ్చింది. కాబట్టి ఈ రోజు అందరూ పేదవాళ్ళందరూ కూడా జగనన్నని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అందరూ ఒక పక్క అంటున్నారు మనకు యుద్ధం వచ్చి పెత్తందారులకు కాదు మనకు యుద్ధం, పేదవాళ్ళకి వెన్నుపోటుదారులకి. చంద్రబాబు పక్కన వెన్నుపోటుదారులు ఉన్నారు, చంద్రబాబు పక్కన మోసగాళ్ళు ఉన్నారు, చంద్రబాబు పక్కన సంక్షేమ కార్యక్రమాల్ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి పేదవాళ్ళకి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో మనమంతా జగనన్న పక్క పోవాలా. ఆ యుద్ధమే ఓటు యుద్ధము, అదే పవిత్రమైన ఓటు. ఆ ఓటుని మనం జగనన్నకి వేయాల్సిందిగా మేము కోరుకుంటూ, ఈరోజు ఆయనకు ఒక వ్యాధి వచ్చింది. లాస్ట్ ఆయన ఆర్థిక నేరస్తుడు. ఏ సిద్ధార్థ లూజరో ఇంకొక లూజరో వాళ్ళు 1000 కోట్లు తీసుకుని వాళ్ళు ఏం
అతని పైన ఆర్థిక నేరం లేదని చెప్పలా. ఆయనకి ఆరోగ్యం చెడిందంట. అది ఒక కన్ను పోయిందంట, సిరాజు పోయినట్టు. ఆ కన్నుకు ఆపరేషన్ చేశారంట. ఆపరేషన్ చేసినప్పుడు అన్ని అవయవాలకి టెస్ట్ చేస్తారు. ఇక్కడ మన హెల్త్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు. అదంతా ఏమి చేయకుండా ఆయనకి కన్ను ఆపరేషన్ చేసేసినారు. మళ్ళీ ఏమి యాక్షన్ తీసుకున్నారంటే ఆర్ట్ ఎన్లార్జ్ అయిందంట. దీనికి మళ్ళీ ఆ కోర్టులు కూడా అయ్యో ఆయనకు ఆర్ట్ ఎన్లార్జ్ అయింది, మళ్ళీ బెయిల్ కంటిన్యూ చేద్దాం. అది పోయినాక కిడ్నీలకు పోతుందంట. అది వచ్చి డయాలిసిస్ స్టేజ్కి పోతాడు. ఇవంతా వచ్చినాక సుప్రీంకోర్టు హైకోర్టు ఏమని పోతారంటే నీకు పరిపాలించేదానికి అధికారం లేదు, నువ్వు పరిపాలించలేవు, వ్యాధిగ్రస్తుడు, అన్నీ పోయినవాడు, నీకు పరిపాలనకు అనర్హుడని ఒక సర్టిఫికెట్ ఇచ్చే కార్యక్రమం చేయబోతున్నారు. ఈరోజు ఆయనకి బెయిల్ వచ్చింది, హైకోర్టు బెయిల్ ఇచ్చింది. ఆయనకి ఆర్థిక నేరస్తుడు కాదని బెయిల్ ఇవ్వాల. ఈ వ్యాధులకంతా డైలీ మనం బెయిల్ కంటిన్యూ చేస్తుంటే ఒకే తూరి బెయిల్ ఇచ్చి వీడి పనికి రానని సర్టిఫికెట్ ఇచ్చే కార్యక్రమం చేద్దామని. మన జగనన్న ఎంత మంచివాడంటే లండన్ నుంచి వచ్చినాడు. మన మహానుభావుని గురించి కూడా నేను చెప్పాలా. ఆయన జైల్లో ఉండేటప్పుడు ప్రతి ఒక్క అసెంబ్లీ ఉన్న ప్రతి బేస్తవారం చంద్రబాబు నాయుడు నవ్వేదిట, ఏమి జగన రేపు పోలారు శుక్రవారం నాటికి జైలు కాడికినది. ఆ మహానుభావుడు వచ్చినాడు, మానవత్వం ఉండేవాడు, మనసున్నవాడు, పేదవాళ్ళ కోసం తప్పించేవాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం చేశాడంటే ఆ చంద్రబాబు నాయుడు కూడా ఒక నెంబర్ ఇచ్చారు, ఖైదీ నెంబరు. మనమంతా ఖైదీలుగా పోతే మనకు ఫ్యాన్ ఉండదు, ఏసీలు ఉండదు, ఇంటికాడి నుంచి భోజనం రాదు. ఈ మహానుభావుడు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకి అంత పెళ్లి కొడుకు ఏర్పాటు చేసినాడు. అది జగనన్న దగ్గర ఉండే మానవత్వం, అది జగనన్నని దేవుడు రక్షిస్తూ ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు ఈరోజు ఒక పెద్ద ట్రబుల్లో పడిపోయినాడు. ఈరోజు పవన్ కళ్యాణ్ చేర్చుకున్నాడు. ఆయన ఆలోచన ఏమంటే జగనన్నని తోసేవాళ్ళంట, అది ఒకటే ఆయన ఆలోచన. ఈరోజు చంద్రబాబు లోపలికి పోయే లోపల పార్టీ అల్లకల్లోలైపోయింది. ఇంకా లోకేష్కి పది ఉండదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వదిలేస్తే చంద్రబాబు నాయుడు మనగుడికి ఉండదు. కాబట్టి వీళ్ళందరూ కూడా కలిసి తెలుగుదేశం ఆ వెన్నుపోటు దారులంతా ఎన్టీ రామారావుకి ద్రోహం చేసిన వాళ్ళతో చంద్రబాబుతో ఉన్నారు. కాబట్టి అందరూ కలిసి పవన్ కళ్యాణ్ దగ్గరికి పరిగెత్తున్నారు. ఇది చంద్రబాబు తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటూ, మనమందరూ ఒకటి ఇన్ని సంవత్సరాలు మనకు స్వతంత్రం రాలా, ఈరోజు మనం స్వతంత్రంగా బతుకుతున్నాము, మన బిడ్డలు స్వతంత్రంగా ముందుకు పోతున్నారు. మనందరూ ఆలోచించుకొని మన పవిత్రమైన ఓటుని, జన ఓటు, మన ఓటు ఏం ఓటు, మనది ఏం ఓటు, జగనన్న ఓటు, మన తల్లిదండ్రుల ఓటు, అన్నదమ్ముల ఓటు, ప్రజల ఓటు, ఫ్యాన్ గుర్తుకు వేసి మనం గెలిపించి జగనన్నని ఎప్పటికి కూడా మన ముఖ్యమంత్రిగా తీసుకొని రావాల్సిందిగా మీకందరికీ కూడా పాదాభివందనాలు చేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి మీకందరూ కూడా ధన్యవాదాలు అర్పించుకుంటూ విరమించుకుంటాను. జై జగన్. మరి ఒక తూరి పెద్దలు, యువకులు 2 కిలోమీటర్ల దూరంలో జనాలు నిలబెట్టినాడు. ఆయన గెలిచిన వెంటనే 50 కిలోమీటర్ల వరకు జనాలు ఉండాల్సిందిగా కోరుకుంటూ, ధన సేవగా భావిస్తూ మీకు సేవ చేయాల్సిందిగా కోరుకుంటూ, మా వెంకటయ్య ఎప్పుడెప్పుడు నిలిపిపోతాడు, టైం అయిపోయింది. ఆయన కూడా ఎస్సే. మనం పలకలు కొడతా ఉన్నాం, మనం సావెత్తున్నాం. అయ్యా ఒకటి వెంకటయ్య నీకు చెప్తుండా, మనం పలకలు కొట్టుకుని ముందుకు పోతున్నాం, మనం సావెత్తున్నాం, మనం పూడుస్తున్నాం, మనం కోతలు కోస్తున్నాం, మనం అందరికీ సేవ చేస్తున్నాం. ఇది పోవాలా, కుల వృత్తులు ఉండాలని చంద్రబాబు అడిగితే జగనన్న కుల వృత్తులు వద్దురా ముండా కొడక, ఈ పేదవాళ్ళందరూ కూడా ముందుకు రావాలి, వీడికి చదువు ఉండాలి, వీడికి మాట్లాడే హక్కు ఉండాలి అని మమ్మల్ని ఇక్కడ మాట్లాడేదానికి రమ్మన్నాడు. నువ్వు తొందరపడుతుండవు. నీకు నమస్కరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకందరికి కూడా ధన్యవాదాలు అర్పించుకుంటూ విరమించుకుంటాను. జై జగన్, జై జై జగన్. Please subscribe .news.